బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు పరోక్ష ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, సిడిఎంఏ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా మున్సిపల్ కమిషనర్ల నుంచి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించాలని కమిషనర్ ఆదేశించారు. స్పెషల్ మీటింగ్ నిర్వహణపై ఎలక్షన్ బాడీ ప్రత్యేక దృష్టి సారించింది. రిజర్వేషన్ పత్రాలు పరిశీలనలో పక్కాగా ఉండాలని, పారదర్శకత కోసం ఎన్నిక మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డు చేయాలని సూచించింది. కౌన్సిల్ హాల్లో సభ్యులు సిట్టింగ్ అరేంజ్మెంట్లు, భద్రత కోసం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపింది. అనాధికార వ్యక్తులు సమావేశ ప్రాంగణంలోకి రాకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఈ పరోక్ష ఎన్నికల నిర్వహణ ద్వారా స్థానిక సంస్థల పాలక వర్గాలు కొలువు తీరడానికి రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. రైట్ శ్రావణ్, ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి స్టార్ట్ అయింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రేపు సాయంత్రంతో ముగియనుంది. ఈ నెల 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తారీఖున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఉండబోతుంది. సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్ మీటింగ్ అంటే 7 కార్పొరేషన్లతో పాటు 116 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 16వ తారీఖున ఉండబోతుంది. సో దానికి సంబంధించిన గెజిట్ ని విడుదల చేయడంతో పాటు రిజర్వేషన్లు, ఆయా మున్సిపాలిటీలో చైర్పర్సన్లకు వచ్చిన రిజర్వేషన్లు, మేయర్ కి వచ్చిన రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో ఆయా మున్సిపల్ చైర్పర్సన్లకి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో మేయర్లుగా లేదా డిప్యూటీ మేయర్లుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఎవరైతే ఎన్నికల్లో పాల్గొనాలనుకుంటున్నారో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి పేపర్లు అందజేయాలని మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు ఎవరైతే ఓటు వేయడానికి ఉంటారంటే మేయర్ ని ఎన్నుకోవడానికి మొత్తం కార్పొరేటర్లు ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పారు. సో ఈ స్పెషల్ మీటింగ్ కండక్షన్ లో పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుని ఉంచాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేటివి ఆయా పార్టీలకు చాలా కత్తి మీద సాము లాంటివి, ఖచ్చితంగా సవాల్తో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చాలా తక్కువ మార్జినే ఉంటుంది. సో తక్కువ ఓట్లో గెలుపొందినటువంటి వాళ్ళు కౌన్సిల్ ని డిస్టర్బ్ చేసేటువంటి సూచనలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసు బందోబస్తును కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. సో మున్సిపల్ ఎన్నికలకు పూర్తయిన తర్వాత అత్యమైనటువంటి ఇంపార్టెన్స్ మేయర్ ఎన్నికతో పాటు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, దాంతో పాటు వైస్ చైర్పర్సన్ ఎన్నికకు ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వెబ్ కాస్టింగ్ పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ చేయాలని, దాంతో పాటు టైం కి అనుగుణంగా ఏవైతే ముందుగా అనుకున్నటువంటి టైం ఉంటుందో ఆ టైంకి అనుగుణంగానే ఈ ప్రక్రియని శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సో ఈ నెల 16వ తారీఖున స్పెషల్ మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. అదే రోజున మేయర్, డిప్యూటీ మేయర్ మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక కాబోతున్నారు. దాంతో పాటు 116 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు, మున్సిపల్ చైర్పర్సన్లు కూడా ఎన్నిక కాబోతున్నారు. ఇది మొత్తం ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇప్పుడు కార్పొరేటర్లకు అయితే నేరుగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారు. సో మేయర్లు కావాలి అన్నా లేదా డిప్యూటీ మేయర్ కావాలన్నా ఆ కార్పొరేటర్లే ఓటు వేసి గెలిపియాల్సి ఉంటుంది. సో దీన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ గా చెప్తారు. సో ఇండైరెక్ట్ ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా ఆసక్తిగా జరగబోతుంది. కాబట్టి పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఎన్నిక పూర్తి చేయాలని, దానికి సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పారు. దానికి సంబంధించి మనం ఒక లిస్ట్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వెబ్ కాస్టింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు, వీడియోగ్రఫీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం, దాంతో పాటు న్యూస్ రిజిస్ట్రార్ అంటే ఎవరైతే వస్తున్నారో వచ్చినటువంటి ప్రతి కార్పొరేటర్ కి సంబంధించినటువంటి సైన్, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఐడి కార్డులు, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలో దానికి సంబంధించినటువంటి ప్లకార్డులు, పోలీసులు బందోబస్తు, మీటింగ్ స్పెషల్ మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, ప్రతి కార్పొరేటర్ కి ఐడి కార్డు, మీడియా పర్సన్ ఎవరైనా వస్తుంటే వాళ్ళకి కూడా ప్రత్యేకమైనటువంటి ఐడి కార్డు ఉంటేనే లోపలికి అనుమతించాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో రేపు సాయంత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగియబోతుంది. 11వ తారీఖున మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. 13వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ నెల 16వ తారీఖున
మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే పాటించాలో అవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శ్రవణ్, మరి మేయర్ అలానే డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అలానే ఓటర్స్ కి కూడా ఎటువంటి దిశానిర్దేశం చేసింది ఎలక్షన్ కమిటీ? సో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో, మొదటగా మొత్తము దాదాపుగా 2,996 వార్డులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. 116 మున్సిపాలిటీల్లో, 7 మున్సిపల్ కార్పొరేషన్లో. సో కార్పొరేటర్లు ఎన్నుకునేటువంటి బాధ్యత, స్థానికంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఆ కార్పొరేటర్లకు ఓటు వేసి గెలిపించుకోవాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సో ఆ ఎన్నిక పూర్తయిన తర్వాత ఈ నెల 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుంది. సో వాళ్ళని మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ని ఎన్నుకునేటువంటి బాధ్యత కార్పొరేటర్ల మీదనే ఉంటుంది. కాబట్టి కార్పొరేటర్లు కూడా అందరూ కూడా ఖచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి ఐడి కార్డులు, వాళ్ళకి ఎక్కడ కూర్చోవాల్సినటువంటి నిర్దేశించినటువంటి ప్లేస్ ఉంటుందో అక్కడే కూర్చోవాలి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాలు. సో దానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగానికి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషనర్లకు ఈ గెజిట్ ని, ఈ ఆర్డర్ ని ఇచ్చింది. వాళ్ళందరూ కూడా గెజిట్ ని విడుదల చేయబోతున్నారు. దాంతో పాటు 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నిక ఉంది. కాబట్టి దానికి ముందే రూల్స్ ఏవేవి ఫ్రేమ్ చేసి ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలి. దాంతో పాటు గెజిట్ కూడా విడుదల చేయాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. సో దానికి సంబంధించినటువంటి గెజిట్ ఈ నెల 14వ తారీఖున విడుదల కాబోతుంది. స్పెషల్ మీటింగ్ 16వ తారీఖున జరగబోతుంది. రైట్ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి కూడా ఎన్నికలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిటీ దిశానిర్దేశం కూడా చేసింది. ఓటర్లకి కూడా కలిపి దిశానిర్దేశం చేసింది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలక్షన్ టైంలో, అలానే పోలింగ్ టైంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఎలక్షన్ కమిటీ పూర్తిగా దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తుంది.